దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, తిరిగి రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరియు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రాత్రి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయకముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు చేస్తున్నానండి. మీరందరూ చాలామంది కీర్తన టీవీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చక్కగా వాక్యం చూస్తున్నారు, వింటున్నారు, మీ యొక్క సలహాలు సూచనలు మాకు తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి మీ అందరికీ చాలా వందనాలండి. అదేవిధంగా మీరు ఒక ప్రిసిల్లా పినపాటి అని నా పర్సనల్ ఛానల్ కూడా నేను ఓపెన్ చేయడం జరిగింది. దయచేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ప్రోత్సహించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. మరి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీ తెలియని వారికి కూడా ఈ టీవీని గురించి, ఇక వర్తమానాన్ని గురించి పరిచయం చేయండి. మీరు చేస్తున్నటువంటి ప్రార్థనల కొరకు ఇస్తున్న సహాయ సహకారాన్ని బట్టి అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు వాక్యధ్యానం కొరకు నేను తీసుకున్నటువంటి లేఖన భాగం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం తీసుకున్నానండి. మొట్టమొదటిగా వాక్య భాగం చదువుకొని కొన్ని విషయాలు ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాము. యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడ్డ మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమును మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించెదము అనెను. చిన్న ప్రార్థన. దయమండిన మా తండ్రి, నీ పాదములకు వందనాలు. రాత్రికాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి మేము వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరుండండి ప్రభా. నీ ప్రార్థనాత్మ మాకు దయచేయండి. లేఖనంలో మరుగైన మర్మాలు మాకు బోధించండి. పరిశుద్ధాత్మని కూడా మీరు మాతో మాట్లాడి దాసాన్ని బలపరిచి మహిమ కొరకు వాడుకోమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ లేఖన భాగాన్ని చూసినట్లయితే అండి, మనం చాలాసార్లు ఈ లేఖన భాగాన్ని చదివి ఉంటాము, విని ఉంటాము. ఈ వాక్యాన్ని గురించి ఇతరులకు కూడా మనం బోధించుంటాం అనేక సార్లు. అయితే ఇది నా ప్రత్యేకమైన రీతిలో మరి ఒక కోణంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాము. ఇక్కడ యెహోషువ గ్రంథంలో యెహోషువ చెప్తున్నటువంటి మాట ఏం చెప్తున్నాడంటే, మరి 24వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ యెహోషువ ఒక దినాన ఇశ్రాయేలుల గోత్రముల వారందరినీ పిలువనంపి షెకెముకు రమ్మని చెప్పి పిలిచి వారందరినీ షెకెము దగ్గర పోగు చేసి షెకెములో అందరినీ పోగు చేసి వారి పెద్దలను, నాయకులను, మరి ప్రధానులను, న్యాయాధిపతులను అందరినీ పిలిపించి గోత్రకర్తలను అందరినీ పిలిపించి మరి వారితో సంభాషణ చేస్తూ ఉన్నాడు. సంభాషణ చేస్తూ ఏమని సంభాషణ చేస్తున్నాడంటే, మరి ఆది నుండి కూడా ఇశ్రాయేల్ జనాలు దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని గురించి వారికి తెలియచేస్తూ ఆది కాలం నుండి పితరుల దగ్గర నుంచి విషయాలన్నీ వారికి తెలియచేస్తూ వచ్చాడు. పితరుల దగ్గర నుంచి అబ్రహామునకు, మరి నాహోరుకు తండ్రి అయిన తెరహు కుటుంబీకుల దగ్గర నుండి మరి ఏ విధంగా వారి వంశం ఏంటి, వారి యొక్క గోత్రం ఏంటి, వారి యొక్క పరిస్థితులు ఏంటి, వారి వృత్తి ఏంటి, వారు ఏ దేవుడిని ఆరాధించారు అన్నీ కూడా తెలియచేస్తూ వస్తూ తెరహు కుటుంబీకులు మనకు తెలుసు. అబ్రహాము యొక్క వృత్తి ఏంటంటే అతను బొమ్మలు తయారు చేసి అమ్మేటువంటి వాడు. ఆ తెరహు కుటుంబీకులు ఆ విధంగా విగ్రహాలు తయారు చేసి అమ్ముతూ వారి విగ్రహాలకు పూజలు చేస్తూ ఉండేటువంటి వారు అన్నమాట వారు. అయితే వారి దగ్గర నుంచి తీసుకొని అన్ని విషయాలు వారికి చెప్తూ వస్తూ ఏమంటారంటే, తర్వాత మరి అక్కడి నుండి అబ్రహాము వారిలో నుండి వేరు చేసి అబ్రహామును దేవుడు ఎన్నుకొని పిలిచి తన బయటకు తీసుకొచ్చిన తర్వాత, అబ్రహామును కనానుకు తీసుకొచ్చిన తర్వాత అబ్రహామును దేవుడు ఎట్లా మరి అభివృద్ధి పరిచాడో, ఎట్లా ఆశీర్వదించాడో, అబ్రహాము నుంచి జనములు ఏ విధంగా విస్తరించినాయో, దేవుడు అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించాడో, అబ్రహాము ఏ విధంగా దేవుని కొనియాడి స్తుతించాడు, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తూ వచ్చి అన్నీ కూడా ఆది నుండి ప్రారంభం నుండి పితరుల దగ్గర నుంచి అన్ని విషయాలు చక్కగా వాళ్ళకి బోధిస్తూ వచ్చి చివరికి వచ్చిన తర్వాత ఒక 15వ వచనంకి వచ్చేసరికి ఒక మాట అంటాడు. మరి ఈ విధంగా జరిగినవి ఆనాడు మన పితరులు నది అద్దరను సేవించినటువంటి ఆ దేవతలను పూజిస్తారో, అమోరీల దేశంలో మీరు ఉన్నారు కదా, అమోరీల దేవతలను పూజిస్తారో లేదా యెహోవాను సేవిస్తారో మీరు కోరుకోండి. నీకు 3 ఆప్షన్స్ నేను ఇస్తున్నాను. నేను వీటిలో మీకు ఏది కావాలో కోరుకోండి. యెహోవాను సేవించే ఇష్టమైతే సేవించండి. ఒకవేళ యెహోవాను సేవించడం మీరు కీడన్న తలంచినట్లయితే అమోరీల దేవతను పూజిస్తారో, మీ పితరుల దేవతలను పూజిస్తారో మీ ఇష్టం, చాయిస్ మీదే, కాబట్టి మీరే కోరుకోండి అని తెలియచేస్తూ ఒక మాట అంటున్నాడు. ఏమంటాడంటే, మీరు ఎవరిని సేవించినప్పటికీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని చెప్పి తన యొక్క తీర్మానాన్ని, తన యొక్క నిర్ణయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ యెహోషువ తెలియచేస్తూ ఉన్నాడు.
ఏం చెప్తున్నానంటే నాకు అనవసరం, మీరు ఎవరిని కోరుకుంటాడో అది మీ ఇష్టం, నీకే ఛాయిస్ ఇచ్చాను కాబట్టి మీకు ఇష్టమైన దైవాలను మీరు పూజించుకోండి, మీ ఇష్టమైన దేవతలను మీరు పూజించుకోండి, కానీ నేను నా కుటుంబం మాత్రం, నా ఇంటి వారు మాత్రం మేము యెహోవానే సేవిస్తామని చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా తన యొక్క ఉద్దేశాన్ని యెహోషాపాతు ఇక్కడ తెలియచేశాడు. తెలియచేసినప్పుడు ఏం జరిగిందంటే, ఒక నాయకుడైనటువంటి యెహోషువ ఆ విధంగా తన తీర్మానాన్ని స్పష్టంగా తెలియచేసినప్పుడు ప్రజలందరూ ఏమన్నారంటే, వెంటనే మరి ఆ కింద వచ్చిన మనం చదివితే 16వ వచనంలో, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులం అవుదుం గాక అంటున్నారు. ప్రజలు వెంటనే యెహోషువ తీర్మానం విన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము యెహోవాను విసర్జించి వేరే దేవతలు మేము పూజించినట్లయితే మేము శాపగ్రస్తులం అవుతాము, కాబట్టి మేము కూడా నీవు సేవించినట్లే ఆ నది అవతల ఉన్న దేవతలను పూజించము, మరి అమోరీల దేవతలను మేము పూజించం, కానీ మేము కూడా యెహోవానే సేవిస్తామని వారు కూడా తమ తీర్మానాన్ని తెలియచేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ నేను తీసుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, దీనిలో మరి అమోరీయులు దేవతలు కాదు, పితరుల దేవతలు వాటిని విడిచిపెట్టి యెహోవాని సేవించాలని ఒక తీర్మానం తీసుకున్నటువంటి యెహోషువ, నా మట్టుకు నేను యెహోవాని సేవిస్తాను అంటలేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అని చెప్పని చక్కగా తన ఉద్దేశాన్ని ఎంతో చక్కగా క్లియర్గా తెలియజేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ రోజున నేను యెహోషువ తీసుకున్న తీర్మానం తన కుటుంబంతో కూడా, తన ఇంటి వారితో కూడా యెహోవాను సేవించాలని ఇక్కడ తీర్మానాన్ని యెహోషువ తెలియజేస్తుండగా, ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ఏం తీర్మానం తీసుకుంటున్నాం? 2022వ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఎన్నో ఒడిదుడుకుల నుండి, అపాయాల నుండి, శోధనల నుండి, వేదన నుండి, బాధల నుండి, ఇరుకు ఇబ్బందుల నుండి దేవుడు తప్పించాడు. మనం ఈ దినాన్ని సజీవులుగా ఉండటమే దేవుడు మనకు చేసిన గొప్ప మేలు. మరి ఇన్ని మేలు పొందుకుంటున్న మనము ఈ నూతన సంవత్సరంలో మనమేం తీర్మానం తీసుకున్నాం? మరి నూతన సంవత్సరంలోకి వచ్చిన మనము మరి చాలామంది తీర్మానం చేస్తూ ఉంటారు. నూతన సంవత్సరంలో కొత్త తీర్మానం చేసుకొని ఈ సంవత్సరం ఈ విధంగా నేను నడవాలి, ఈ విధంగా చేయాలని కొన్ని తీర్మానాలు చేసుకొని ఆ తీర్మానాల ప్రకారం నడుస్తూ ఉంటారు. మరి ఈరోజు నేను ఈ రాత్రి మీ ముందు పెడుతున్న లేఖన భాగం ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, ఏమేమి తీర్మానాలు మీరు తీసుకున్నారో నాకు తెలియదు, కానీ మరి మీ యొక్క వ్యక్తిగతమైన విషయం కాబట్టి అది నేను మాట్లాడటం లేదు. కానీ ఈ సంవత్సరం మీరు ఎటువంటి తీర్మానాలు తీసుకున్నా దాని గురించి నేను అడగట్లేదు, కానీ యెహోషువ చెప్తున్నాడు ఇక్కడ, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదమను. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మీతో సూటిగా మాట్లాడుతుండగా నీవు నేను చేయవలసిన తీర్మానం ఏంటంటే, ప్రభువా, ఈ సంవత్సరం నేను మాత్రమే కాదు, నాతో పాటు నా కుటుంబము, నా ఇంటి వారందరూ కూడా నేను సేవించాలి, అటు ధన్యత నాకు దయచేయి ప్రభువా అని ఒక ప్రత్యేకమైన తీర్మానం చేసుకొని అదే గోల్తో మన ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు కొన్ని కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు, తన సన్నిధికి నడిపిస్తాడు. మరి క్రిస్మస్ పండుగకి, న్యూ ఇయర్కి మీ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళారేమో, ఒకవేళ అందరితో ఆగిపోయారేమో, నీ కుటుంబీకులు మళ్ళీ దేవుని సన్నిధికి రావటం లేదేమో, కేవలం పండగ క్రైస్తవులుగా ఉంటున్నారేమో ఒకవేళ ప్రియులారా, ఈ రాత్రి యెహోవా తీసుకున్న తీర్మానం, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించేదమని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో, ప్రభువా, నా బిడ్డలు, నా భర్త, నా భార్య, నా కుటుంబం, నా తోబుట్టువులు అందరూ కూడా నీ సన్నిధిలో కనబడాలి, వారిని సన్నిధికి వచ్చి నీ బిడ్డలుగా మేము కుటుంబంతో కలిసి ఆరాధించే ధన్యత దయచేయమని మనందరం కూడా ప్రార్థన చేయాలని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. మరి ఆ యెహోషువ మాత్రమే కాదండి, మరి ఇంకా చాలామంది తమ ఇంటి వారి యొక్క రక్షణ విషయంలో శ్రద్ధ వహించిన వారు దేవుని వాక్యం ఉన్నారు. సమయాన్ని బట్టి కొద్ది మందిని మన దినాన జ్ఞాపకం చేసుకుందాం. రెండో వ్యక్తిగా మనం చూస్తే, మరి రాజు అయినటువంటి దావీదు గారు ఒక ప్రార్థన చేస్తున్నారు దేవుని సన్నిధిలో. చూద్దామా? రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూస్తే ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఇక్కడ దావీదు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తూ అనేక విషయాలు ప్రభుత్వం ముచ్చటిస్తూ వస్తూ మరి చివరిక దావీదు యొక్క కోరిక ఏంటంటే, దావీదు అడుగుతున్నాడు, ప్రభువా, నీవు దయచేసి నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలని నేను కోరుకుంటున్నానయ్యా. ఇంక ఈ లోకంలో ఆస్తి అంతస్తులు నాకు వద్దు, భోగభాగ్యాలు నేను కోరటం లేదు. దావీదు రాజు, శత్రురాజు మీద జయాన్ని కోరటం లేదు, పలానా దేశం నాకు స్వాధీనం చేయమని అడగట్లేదు, పలానా రాజును హతమార్చమని అడగట్లేదు. కానీ దావీదు అతి వినయంతో ప్రభువుని ఏమడుగుతున్నాడంటే, దయచేసి ప్రభువా, నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యం ఉండునట్లుగా నాకు
దయచేయి, కృప చూపించున్నాను. నువ్వు ఎందుకంటే దావీదుకు తెలుసు, ఆయన దేవునితో సహవాసం చేసిన వ్యక్తి కాబట్టి దావీదుకు అన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ విధంగా గనక ప్రభువా నీవు సెలవిచ్చావు, నీవు ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్దింపబడు. దావీదుకు తెలుసు, నా ఐశ్వర్యాన్ని బట్టి కాదు, అధికారాన్ని బట్టి కాదు, కానీ నీవు ఆశీర్దించబడితే నా కుటుంబము ఆశీర్వాదంగా ఉంటుంది కాబట్టి, నువ్వు ఆశీర్వదిస్తే నా కుటుంబం ఆశీర్దింపబడదు కాబట్టి నా కుటుంబం నిత్యముని సన్నిధిలో ఉండటానికి సహాయం చేయి, నా కుటుంబాన్ని ఆశీర్వదించమని ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అవును, ఇక్కడ యెహోషాపాతు తన కుటుంబంతో తన ఇంటి వారితో కలిసి సేవించాలని కోరుకున్నాడు. దావీదు తన కుటుంబము నిత్యము తన ఇంటి వారందరూ కలిసి దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం తన కుటుంబం మీదకి రావాలని మరి దావీదు ఇక్కడ కోరుకుంటున్నాడు. ఇంకా మరి కొందరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాము. అదేవిధంగా యెహోషువ గ్రంథంలోనే మరొక స్త్రీ కూడా తన ఇంటి వారి రక్షణ విషయంలో ఆమె ఎంతో శ్రద్ధ వహించింది. ఆ స్త్రీని గురించి మనం ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. వేగులవారైన మనుషులు పోయి రాహాబును, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారి వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాలు వెలుపట వారిని నివసింపచేసిరి. ఇక్కడ రాహాబు అనేటువంటి ఒక స్త్రీ మనం చూస్తూ ఉన్నాము. మనందరికీ తెలిసిన విషయమే. రాహాబు ఆ వృత్తిరీత్యా ఆమె వేశ్య అయినప్పటికీ కూడా ఆమె వేగుల వారు తన గృహానికి వచ్చినప్పుడు మరి ఎరుకో పట్టణం మీద దండెత్తడానికి మన శత్రు సైన్యం వస్తున్న వారు ఇశ్రాయేలు రాబోతున్న సమయంలో ముందుగా వేగుల వారు వచ్చినప్పుడు వేగుల వారిని తన ఇంట చేర్చుకొని వారికి ఆశ్రయం ఇచ్చి వారిని జాగ్రత్తగా ఆ గవిని దాటించినటువంటి స్త్రీ. అయితే వేగుల వారు తన ఇంటికి వచ్చినప్పుడు ఆమె వారితో ఒక విన్నపం చేసుకుంది. అయ్యా, మీ దేవుని గురించి నాకు బాగా తెలుసు. మీ దేవుడు మా ఇరుగు పొరుగు దేశాలన్నిటి మీద మీకు జయం ఇచ్చాడు. మరి మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు జయమే కానీ మీకు అపజయం అనేది లేదు. కాబట్టి మీ దేవుని గురించి, ఆయన చేస్తున్న అద్భుతమైన కార్యాల గురించి వింటుంటే మా గుండెల్లో ఎంతో భయం పుడుతుంది. కాబట్టి తప్పకుండా ఒక దినాన్ని నేను ఎరుగుదును, మా ఇరుకో పట్టణాన్ని కూడా దేవుడు మీకు ఇస్తాడు. అయితే నేను ఒక చిన్న విన్నపం కోరుతున్నాను. ఏంటంటే, మీరు ఎరుకో పట్టణం మీద దండెత్తి వచ్చినప్పుడు, దాన్ని నాశనం చేస్తున్నప్పుడు దయతో నీ దాసులను జ్ఞాపకం చేసుకోండి, నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని రక్షించమని, కాపాడమని ఆమె వేడుకున్న దాన్ని బట్టి వారు ఆ మాట వెళ్ళి యెహోషువకు చెప్పినప్పుడు నిజంగానే ఇశ్రాయేలు వచ్చి ఎరుకో మీద దండెత్తి దాన్ని వశపరుచుకున్న సమయంలో, దాన్ని నాశనం చేసే సమయంలో మరి వారు రాహాబు ఇంటికి వెళ్ళి యెహోషువ చెప్పిన రీతిగా రాహాబు కుటుంబాన్ని రక్షించమని చెప్పినప్పుడు వారు చెప్పారు, మేము వచ్చినప్పుడు మేము గుర్తుపట్టిన ఇంటికి ఒక ఎర్రని తొగరదారం కట్టమని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా కట్టి ఉంచిన దాన్ని బట్టి ఆ గృహానికి వెళితే ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు చూడండి. అక్కడ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వేగుల వారు ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలీయుల పాలెముల వెలుపట వారు నివసింపచేసిరి. చూసారా, ఈ మాట విని రాహాబు తన మటు తనని బ్రతితే అనుకోలేదు. కానీ తన ఇంటికి కిటికీకి ఎర్రని తొగరదారం కట్టిపెట్టి వారు గుర్తుపట్టడానికి కట్టిపెట్టడం మాత్రమే కాకుండా తన ఇంటి వారందరినీ తన గృహంలో చేర్చుకుంది. తన తల్లిని, తన తండ్రిని, తన సహోదరులను, తన కలిగిన వారందరినీ కూడా తన ఇంట్లో పెట్టి వారు నాశనం అవ్వకుండా ఉగ్రత నుంచి తప్పించబట్టడానికి కారకురాలై వారందరినీ తన గృహంలో అట్టి పెట్టుకున్నప్పుడు వేగుల వారు ఇచ్చిన మాట ప్రకారం వారు వచ్చి తన ఇంటి వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చి మరి వారు చక్కగా క్షేమంగా ఉంచి వారు బ్రతకడానికి, నివసించడానికి వీలు కలిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రాహాబు ఆ వృత్తిరీత్యా వేశ్య అయినప్పుడు కూడా యెహోవా దేవుని గురించినటువంటి అద్భుత కార్యాల గురించి, ఆశ్చర్యకార్యాల గురించి విని ఆమె కొద్దిగా గొప్ప దైవభయం కలిగిన స్త్రీ కాబట్టి తన ప్రాణాన్ని రక్షించుకోవటం మాత్రమే కాదు, తన ఇంటి వారందరూ రక్షించబడాలని, తన కుటుంబం అంతా రక్షించబడాలని వారందరినీ కూడా చెప్పి వారికి ప్రభుని గురించి తెలియచేసి, ఈ యొక్క ఉగ్రతను గురించి వారికి ముందుగానే తెలియచేసి వారందరినీ తన గృహంలోకి ఆహ్వానించుకొని ఆ రోజున ఆ భయంకరమైన విపత్తు నుంచి వారిని తప్పించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఇప్పుడు ముగ్గురు వ్యక్తులను చూసాము. ఆ యెహోషువ నేను నా ఇంటి వారిను యెహోవాని సేవిస్తామని చక్కని తీర్మానం చేసుకొని తన కుటుంబంతో ప్రభుని సేవ ఇష్టపడుతున్నాడు. దావీదు తన కుటుంబం అంతా దేవుని ఇచ్చి ఉండి ఆస్వాదించబడాలని కోరుకుంటున్నాడు. మూడవదిగా మరి రాహాబు తన ఇంటి వారందరినీ తన గృహంలో చేర్చుకొని ఆనాడు అపాయం నుండి వారిని తప్పించింది. మరి ఇంకా కొందరు వ్యక్తులు మనం ముందు జ్ఞాపకం చేసుకుందాం. దాని కొరకు అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి, మరి ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అనే కొర్నేలి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన భక్తిపరుడు అంట, కైసరలో ఉన్నాడంట. ఆయన గురించి ఇక్కడ చక్కని మాటలు రాయబడ్డాయండి. 10వ అధ్యాయం 2వ వచనం చదివితే,
అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కొన్నేని గురించి ఎంత చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. అతను తన మటుకు తను భక్తిపడు కాదంట. మరి అతను యథార్థవంతుడు నీతిమంతుడు అని వ్యక్తిగతంగా తన గురించి చెప్పటం లేదు. అతని గురించి ఏమని సాక్ష్యం ఇస్తుందంటే ఇక్కడ వాక్యము, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. సహజంగా మనం ఈ లోకంలో గమనిస్తే పలానా సహోదరుడు అండి, ఆయన చాలా దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి, చాలా మంచివాడు అని చెప్పి ఒక వ్యక్తిని గురించి చెప్తాము. లేదా ఒక స్త్రీని గురించి ఆ మంచి ప్రార్థనా పర్రాలండి, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళుతూ దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ వ్యక్తిగతమైన విషయం చూడటం లేదు, కానీ ఒక కుటుంబాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరి గురించి చెప్తున్నారు? కొర్నేలి యొక్క ఇంటి వారిని గురించి ఇక్కడ సాక్ష్యం ఇవ్వబడుతుంది. ఏమని చెప్తుందంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట, బహుధర్మాలు చేస్తున్నాడంట, మరి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడని చెప్పి ఇక్కడ సాక్ష్యం ఇవ్వబడుతుంది. కొర్నేలి తను రక్షించబడటమే కాదు, తన భయభక్తులు కలిగి ఉండటమే కాదు, కానీ తన కుటుంబ విషయంలో జాగ్రత్త తీసుకొని తన కుటుంబం అంతా కలిసి తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా వారిని చక్కగా క్రమమైన రీతిలో తన కుటుంబాన్ని అతను కట్టుకొని వచ్చాడు. ఆ విధంగా కట్టుకొని తీసుకొని వచ్చి తన కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో చక్కగా దైవభక్తిగా సాగిపోతూ ప్రార్థనాపూర్వకంగా సాగిపోతూ ఒక మంచి మాదిరికరమైన వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. మరి ఇంకా కొంత ముందుకు వెళ్ళినట్లయితే మరి ఒక స్త్రీని గురించి మనం చూద్దాము. అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ లూదియా అనే ఒక స్త్రీని గురించి మనం చూస్తాము. ఈ లూదియా యొక్క వృత్తి ఏంటంటే ఆమె వ్యాపారస్తురాలు. ఆమె ఓదారంగా పడుకున్నటువంటి తుయితైర పట్టణస్తురాలు. ఆమె సముద్రపు ఒడ్డున ఒక రోజున పౌలు వాక్యం చెబుతుండగా విని ప్రభువు ఆ హృదయం తెరిచినందువలన ప్రభువు మాటలేని లక్ష్యం ఉంచి ఆమె ప్రభువుకు తన హృదయాన్ని తెరిచి ప్రభు విషయంలో రక్షణ పొందిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆమె రక్షణ పొందడం మాత్రమే కాదు, వాక్యం విని పౌలు గారు వాక్యం విని హృదయం తెరవబడి వాక్యం చేత గుర్చబడి తను నీ రక్షణ పొంది నీతిని నెరవేర్చి దేవుని బిడ్డగా అంగీకరించమంట మాత్రమే కాదు, కానీ ఆమెతో పాటు తన ఇంటి వారిని కూడా రక్షణకామ సిద్ధపరిచింది. ఆ వాక్య భాగాలు మనం చూద్దాం. ఇక్కడ అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 14-15 చదువుతున్నాను. అప్పుడు లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆ ఓదారంగా పడిన తుయితైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాట లక్ష్యమించును. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్వం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కదని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మమ్మను బలవంతం చేశారు. చూసారా, ఆ రక్షణ పొందటం మాత్రమే కాదు, కానీ ఆమెను ఆమె ఇంటి వారును కలిసి బాప్తిసం తీసుకున్నారంట. ఎంత శ్రేష్టమైనటువంటి విషయం అండి ప్రియులారా. ఈ రాత్రి ఒక చిన్న మాట అడుగుతాను నేను. మరి కొన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం కదా, కొన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాం కదా, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరుగుతున్నాం కదా, మన కుటుంబంతో దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నామా? మన కుటుంబం దేవుని సన్నిధిలో కనబడుతుందా? నీతో పాటు నీ కుటుంబం అంతా నీ దేవుని సన్నిధికి వస్తున్నారా? ఈ రాత్రి దేవుని వాక్యం మన సూటిగా మనతో మాట్లాడుతుంది. మరి దయచేసి ఈ నూతన సంవత్సరం తీర్మానం చేయండి. నూతన సంవత్సరం ప్రారంభం జనవరి మాసంలో ప్రభు సన్నిధిలో తీర్మానం చేయండి. ప్రభువా, నేను ఒక్కదానే దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నా భర్త రావటం లేదు, నా బిడ్డలు రావటం లేదు. లేదా నువ్వు పురుషుడివి అయితే ప్రభు నేను ఒంటరిగా వెళ్తున్నాను, నా భార్య రావటం లేదు, నా బిడ్డలు రావట్లేదు. ఒకవేళ మీరు కుటుంబంగా వెళ్తే మీ తోబుట్టువులు రావటం లేదు. ఒకవేళ మీరు చిన్నవారై మీరు రక్షించబడిన మీ తల్లిదండ్రులు రావట్లేదేమో దేవుని సన్నిధికి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నేను తీర్మానం చేస్తున్నాను ప్రభువా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, వారు ఎట్లా దర్శిస్తావో నాకు తెలియదు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో నేను ఒకే ఒక్క కోరిక కోరుతున్నాను, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనబడాలి, నా ఇంటి వారందరూ రక్షించబడాలి. యెహోషువ వల్ల నేను తీర్మానం చేసుకుంటున్నాను, నా కుటుంబం అంతతో కలిసి నేను సేవించాలి ప్రభువా, అటు కృప నాకు దయచేవని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పక దేవుడు నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు. ఆ భారం మనలో ఉండాలి. ప్రార్థన చేయాలని తపన మన హృదయంలో ఉంటే, నిజమైనటువంటి రక్షణ మరి వారి గురించిన రక్షణ భారం మనలో ఉంటే మనం మౌనంగా ఉండలేమండి. కాబట్టి నేను అడుగుతున్నాను ప్రభా, ఈ 2023వ సంవత్సరంలో ఒక అద్భుతం మా కుటుంబంలో జరగాలి, మా కుటుంబం అంతా రక్షించబడాలని ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రార్థన చేయండి. తప్పకుండా మరో సంవత్సరానికి, ఈ డిసెంబర్ మాసం వచ్చేసరికి, సంవత్సరాంతంలోకి వచ్చేసరికి తప్పకుండా నీ కుటుంబం నుంచి ప్రభు కొందరినైనా రక్షణలోకి నడిపిస్తాడు. అది తప్పకుండా దేవుడు చేసి తీరుతాడు. కాబట్టి ఆ విధంగా మీరు ప్రార్థన చేయండి, పట్టుదలతో చేయండి. ఈ లోకంలో మనం ఏమి ఇచ్చింది ముఖ్యం కాదండి. ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు, హోదాలు, విద్య, జ్ఞానం అన్నీ ఇస్తున్నారు, పిల్లల కొరకు సిద్ధపరుస్తున్నారు. కానీ ఇవేవి కూడా పరలోక రాజ్యానికి వారిని వారసులుగా చేవి. కాబట్టి ప్రియులారా, నేను ప్రభు ప్రేమను బట్టి నేను బ్రతిమాలుతూ చెప్తున్నాను, నేను మీ పిల్లల కొరకు అన్నీ ఇస్తున్నారు, కానీ వారికి రక్షణ భాగ్యం అందించండి. వారి రక్షణ కొరకు ప్రయాసపడండి. పుట్టిన పిల్లలు మరి 3వ సంవత్సరం రాకముందే
ఎల్కేజీ కోసం స్కూళ్ళలో లక్షల రూపాయల డొనేషన్ కట్టి స్కూళ్ళలో సీట్ రెడీ చేసుకుంటున్నారు. మంచిదే, పిల్లల భవిష్యత్తు కొరకు ఒక మంచి బాట, మంచి తల్లిదండ్రులుగా మీరు వేస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఈ రోజున పరలోకంలో నీ బిడ్డల కొరకు సీట్ను సంపాదించగలుగుతున్నావా? నీతో పాటు నీ బిడ్డలు పరలోకంలో ఉండే అవకాశం వారికి ఉందా? కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. ప్రభువా, నాతో పాటు నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడాలి. మేము ఇక్కడికి వెళ్తుంటే, ఫంక్షన్కి వెళ్తే కుటుంబం అంతా చక్కగా బయలుదేరి వెళ్తాం కదా, మరి కుటుంబంతో సమేతంగా నా ప్రభువుని ఎదుర్కోవాలని తపన మనలో ఉందా? అది కలిగి ఉండాలని ఈ రాత్రి దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది. అంతేకాదు, ఏదన్నా మనకు తెలియనటువంటి ఒక పదార్థం, ఏదైనా కొత్త ఫ్రూట్ మార్కెట్లోకి వస్తే అది మనం తినే అవకాశం కానీ మనం తింటున్నాం అనుకోండి, మనం ఏమనుకుంటాం, వెంటనే మన పిల్లలు మన జ్ఞాపకం వస్తారు. ఈ ఫ్రూట్ చాలా వెరైటీగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది, ఇది మా ఇంటి వాళ్ళకు కూడా ఈ కాయ నేను రుచి చూపించాలి అని ఆ కాయ మీకు దొరికితే తీసుకొని వెళ్ళి దాన్ని భద్రంగా తీసుకొని వెళ్ళి ఇంటి వారందరికీ ఇది కొత్తగా వచ్చింది మార్కెట్లోకి ఫలానా ఫ్రూట్ అంటని వాళ్ళకి తినిపించి ఆ టేస్ట్ వరకు చూపించడానికి మనం ప్రయత్నం చేస్తుంటామే. అందుకంటే యేసయ్యక మన ప్రేమ మాధుర్యాన్ని రుచి చూచిన నీవు, ఆయన రక్షణ పొందుకున్న నీవు, ఆయనలో ఆనందిస్తున్న నీవు, ఈ ఆనందాన్ని కుటుంబాలకు పంచాలని తపన నీకు లేదా? ఉంటే ఈ దినమే తీర్మానం చేయండి. నేను కూడా ప్రభువా, నా కుటుంబం కొరకు ఈ సంవత్సరం అంతా నేను ప్రార్థన చేస్తాను, నా కుటుంబాన్ని ఈ దినం తప్పకుండా ఈ సంవత్సరం నేను రక్షించుకోవాలని ఒక తీర్మానంతో ముందుకు సాగాలని ప్రభు ప్రేమను బట్టి నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. అదే అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలోని మరొక వ్యక్తిని మనం చూద్దామండి. ఇక్కడ మరి చెరసాల నాయకుడి పరిస్థితి ఏంటంటే, పౌలు సీలలు కలిసి సువార్త ప్రకటిస్తున్న సమయంలో వారిని కొట్టి హింసించి తీసుకొని వెళ్ళి వాళ్ళని చెరసాలలో బంధించి వాళ్ళ కాళ్ళు చేతుల బొడలో బిగిస్తే వారు అర్ధరాత్రి వేళ వాళ్ళు పాటలు పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఏమైంది, భయంకర ఒక పెద్ద భూకంపం వచ్చి చెరసాల బద్దలైపోయింది. అక్కడ చెరసాల బద్దలైపోయినప్పుడు ఏ చెరసాల నాయకుడైతే ఈ పౌలు శీలకు ఈ ఖైదీలు కాపలాగా ఉన్నాడో ఆయన అనుకున్నాడు, ఇంకేముంది, చెరసాల బద్దలైపోయింది, ఖైదీలు అందరూ పారిపోయారు, రేపు ఉదయం వస్తే యజమానులు నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నావు, ఖైదీలు అందరూ పారిపోయారని చెప్పి నన్ను చంపేస్తారని, వాళ్ళు చంపిన దాకా ఎందుకు నేనే చనిపోవాలనుకొని ఏం చేశాడంటే ఆయన కత్తి తీసుకొని తాను హాని చేసుకొని చంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇప్పుడు పౌలు శీల చెప్తున్నారు, అయ్యా నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు అనుకున్నట్టుగా ఎవరు పోలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాము, నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన మాటను బట్టి అప్పుడు ఆయన మనసు నెమ్మదిపరుచుకున్న తర్వాత మెల్లిగా పౌలు శీల దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. వాళ్ళతో కలిసి కొంతసేపు మాట్లాడిన తర్వాత మరి ప్రభు వాక్యం వాళ్ళకి అతను బోధించబడిన తర్వాత ఆయన కూడా ప్రభువుని గురించి తెలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడంటే అప్పుడు అడుగుతున్నాడు. అందుకు వారు ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారిను రక్షణ పొందుదరని చెప్పాను. ఆయన అడిగి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవని అడుగుతున్నాడు. ఇవంత వాక్యం కొంత సంభాషణ జరిగిన తర్వాత ఈ చెరసాల నాయకుడు అద్భుతం చూచిన తన నేత్రాలు తెరవబడినప్పుడు అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందటానికి నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు. అప్పుడు అన్నాడు, ఏం చేయని అవసరం లేదు, నువ్వు నీ ఇంటి వారు యెహోవా యందు నమ్మకం ఉంచండి, అందరూ కూడా రక్షణ పొందుతారని చెప్పినప్పుడు ఆ రోజు చూడండి, అక్కడ చూస్తే 33వ వచనం చూస్తే, రాత్రి ఆ గడిలోని అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను, వెంటనే అతను అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. ఇంకా 34లో చూస్తే, మరి వారింటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చెరసాల నాయకుడు వాక్యం విని ఆయన రక్షించబడటమే కాదు, ఆయనతో పాటు ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు, అందరూ బాప్తిస్మం పొందారు. మరి వీళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి పౌలు శీలను అంతకుముందు బాగా కొట్టి పాపం చేతులు కాళ్ళు బొండలో బిగించారు కదా, ఆయన గాయాలన్నీ కడిగి శుభ్రం చేసిన తర్వాత వారికి భోజనం పెట్టి వారితో కలిసి వీరు కూడా భోజనం చేస్తూ తన ఇంటి వారందరితో కూడా చెరసాల నాయకుడు ఆనందించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేను ఆరుగురు గురించి చెప్పాను మీకు రాత్రి. యెహోషువ తను తీర్మానం చేశాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదేమని తీర్మానం చేశాడు. అవును. రెండవదిగా దావీదు నిత్యము నా కుటుంబాన్ని సన్నిలో ఉండాలి, నువ్వు నా కుటుంబాన్ని ఆశీర్వదించాలని నువ్వును ప్రార్థన చేశాడు. రాహాబు తన ఇంటి వారందరినీ తన ఇంట్లోకి చేర్చుకొని చక్కగా వారందరూ కూడా ఉగ్రత నుంచి తప్పించబడినట్లుగా ఆ ఎరుకో నాశనం అవ్వకుండా తప్పించబడటానికి వారికి మంచిగా వారికి ఏర్పాటు చేసి తన ఇంటి వారిని రక్షించుకుంది. లూదియా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత మరి ఆమె కొర్నేలి తన ఇంటి వారు మొన్న కొర్నేలి చూస్తే కొర్నేలి
వారి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నట్టుగా సాక్ష్యం పొంది తన ఇంటి వారి రక్షణ కొరకు ప్రయాసపడ్డాడు. లూదియా తన ఇంటి వారితో కూడా వాక్యమని ఆ రక్షణ పొందటం మాత్రమే కాదు, తన ఇంటి వారందరూ బాప్తీసం పొందినట్లుగా మనం చూస్తున్నాం. చివరగా చెరసాల నాయకుడు ఆయన దేవుని వాక్యం విని ఆయన రక్షణ పొందటం మాత్రమే తన ఇంటి వారందరూ బాప్తీసం పొందారు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా తమ ఇంటి వారి గురించి శ్రద్ధ వహించి మరి వారి రక్షణ కొరకు ప్రయాసపడి వారితో పాటు కుటుంబాన్ని కూడా ఆయుత్తపరచడం మనం చూస్తున్నాం. ఇక 7వదిగా చూస్తే నీవు నీ కుటుంబం. ఇది ఆఖరిగా దీనిలో ఈ వంతులో నువ్వు చేరతావా? ఇక్కడ అందరి పేర్లు చెప్పుకుంటా వచ్చాము. ఇక్కడ నువ్వు ఎవరివైనా నీ పేరు అక్కడ పెట్టుకోండి, నేను నా కుటుంబాన్ని మీరు ప్రార్థన చేసుకోండి. ఇక 7వ పాయింట్ ఎవరంటే ఎవరో కాదు, అది నీవు నీ కుటుంబమే. మరి ప్రభు నిజమే, ఈ 6 ఒక జాబితాలో 7వ వ్యక్తిగా నన్ను చేర్చు, నేను నా కుటుంబం కూడా రక్షించబడాలని ఒక తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆ విధంగా ప్రార్థన చేస్తే దయామయుడైన దేవుడు పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. లోకాసువార్త 19:10లో చెప్పినట్టుగా నశించిన దాన్ని వెదక రక్షించడానికి లోకానికి వచ్చానని చెప్పిన దేవుడు మరి అది వచ్చిందే రక్షించడం కోసం. కాబట్టి నువ్వు నిజంగా యథార్థమైన హృదయంతో నిజమైన భారంతో నీ స్థలంలో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు. ఏవేవో అవసరం లేదండి, ఆస్తులు అంతస్తులు అన్నీ ఉండాలి, అవసరమే, అన్నీ ఉండాలి. కానీ ఇవి అనుభవించడం మాత్రం ఈ లోకం వరకే పరిమితమైనవి. కాబట్టి ఈ క్షయమైపోయే వాటి గురించి ప్రయాసపడటం కాదు, కానీ అక్షయమైన దానికోసం మనం సిద్ధపడాలి. పరలోక రాజ్యంలో కూడా మనం స్థానం సంపాదించుకోవాలి. కాబట్టి ప్రభు నేను నా కుటుంబంతో కూడా పరలోక పెండ్లి విందులో నేను పాలు పొందాలి అని ప్రార్థన చేద్దాం. క్రిస్మస్కి అందరం కొత్త బట్టలు కొనుక్కున్నాం. బిడ్డలకు అందరికి చక్కగా నూతన వస్త్రాలు కొనిచ్చి చక్కగా వారి పండుగ సెలబ్రేట్ చేస్తున్నారు కదా. ఈ లోక వస్త్రాలు కొనిచ్చావు కానీ మా తల్లి చెల్లి అక్క అమ్మ అందరి మిమ్మల్ని ప్రభు పేరు బట్టి హెచ్చరిస్తున్నాను. ఈ వస్త్రాలు ఇవాళ ఉంటే ఒక సంవత్సరానికి అవి పాడైపోతాయి. కానీ రక్షణ వస్త్రం మీ బిడ్డలకు అనుగ్రహించండి, దాని కొరకు ప్రయాసపడండి. అప్పుడు నీవు నీ కుటుంబం కూడా యుగయుగాలు ప్రభుతో ఉండే కృప ప్రభు మనకిస్తాడు. కాబట్టి ఆ విధంగా ప్రార్థనాపూర్వక సిద్ధపడాలని ప్రభు ప్రభుని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అటు కృప ధన్యత ప్రభు మనకందరికీ దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు నాయన, ఈ రాత్రి మీ వాక్యం ఉన్నాం తండ్రి. మేము కూడా మా జీవితాలు ఒక తీర్మానం కలిగి మా మట్టుకు మేము భయభక్తులు కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ మా కుటుంబాలని మా ఇంటి వారందరినీ కూడా ప్రభా రక్షణలోకి నడిపించి లేదా అక్కడ కాయెత్తిపడే కుటుంబాలుగా మా కుటుంబాలను సిద్ధపరచమని, వినుచున్న వారి హృదయాలు తెరవబట్టుకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అటువంటి ధన్యత కృప ప్రభు మనకందరికీ దయచేయను గాక.